and welcome to NTV IPL discussion. Nenu Saujanya. And the discussion presented by Valid Developers, powered by My Dr. Pen Relief and the gift partner Vixi. So yes, 17th IPL season, 24th match. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. సో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను, ఇన్ఫ్యాక్ట్ ఈగర్లీ వెయిటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. బికాస్ రాజస్థాన్ రాయల్స్ ఏంటి అసలు, నాకైతే రాజస్థాన్ రాయల్స్కి బదులు రాకింగ్ రాయల్స్ అనాలి అనిపిస్తోంది. బికాజ్ ఏంటి అసలు ఎంత రాకింగ్గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. 4 మ్యాచ్లు ఆడితే ఈ సీజన్లో 4 మ్యాచ్లు చాలా కంఫర్టబుల్గా గెలిచారు. సో ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతోంది, సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకా లైక్ ఎక్స్ట్రీమ్గా ఏమైనా జరగబోతుందా? అలాగే గుజరాత్ టైటన్స్ కొంచెం అలా అలా ఉంది కాబట్టి సో వాళ్ళు ఎంతవరకు ఈ రోజు అచీవ్ చేయగలుగుతారు విన్నింగ్ చూద్దాం. సో వీ హ్యావ్ విత్ us ఆర్ స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ స్పోర్ట్స్ కమెంటేటర్ సుధీర్. సో ఆయనతో మాట్లాడుతుందాం. హాయ్ సుధీర్. హాయ్ సౌజన్య, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. అండ్ మీరు ఎలా ఉన్నారు? నేను ఆల్వేస్ ఫెంటాస్టిక్గా ఉంటాను. కరెక్ట్. సో మీకు అనిపిస్తుంది నాలో ఆ ఎగ్జైట్మెంట్? ఆఫ్ కోర్స్, బికాజ్ రాజస్థాన్ రాయల్స్ సీరియస్లీ లైక్ అంటే ఒక జైత్రయాత్ర కొనసాగుతుంది అని చెప్పొచ్చు. వాళ్ళు కంటిన్యూస్గా విన్నింగ్ అండ్ టేబుల్లో కూడా, పాయింట్స్ టేబుల్లో కూడా వాళ్ళు టాప్లో ఉన్నారు. సో ఈరోజు మ్యాచ్ జైపూర్, సో వాళ్ళ హోమ్ స్టేడియం. సో ఎలా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు ఒక హోమ్ ప్లేస్లోనే కాకుండా వాళ్ళ విక్టరీ ఒకటి అగైన్స్ట్ ముంబైలో కూడా సాధించారు. సో అవుట్ సైడ్ రాజస్థాన్ కూడా ఆడారు. బట్ మనం చూసాం మొన్నటి మ్యాచ్లో సౌజన్య, చెన్నై సూపర్ కింగ్స్ ఎలా కోల్కతాను ఓడించగలిగారు. కోల్కతాది కూడా ఆర్ఆర్ లాగానే 3 విక్టరీస్ ఉన్నాయి. సో 3 విక్టరీస్ తర్వాత ఒకసారి సడన్గా వాళ్ళకు బ్రేక్ పడింది. సో బ్రేక్ పడకూడదని రాజస్థాన్ కోరుకున్నా కానీ వాళ్ళు ఆడే టీం అగెనిస్ట్ టీం ఎవరంటే గుజరాత్ టైటన్స్ ఈజ్ ఎ గుడ్ టీం. మీరు అన్నట్టుగా అబ్సల్యూట్ దే ఆర్ స్ట్రగ్లింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే చాలామంది ప్లేయర్స్ను మిస్ అయినారు. ముఖ్యంగా వాళ్ళకు షమీ లేకపోవడం ఒక మైనస్ పాయింట్ అయిపోయింది. తర్వాత హార్దిక్ పాండ్యా ఇప్పుడు ముంబైకి ఆడుతున్నాడు. సో శుభ్మన్ గిల్ యాజ్ ఎ కెప్టెన్ ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్, యాక్చువల్లీ ఈజ్ ప్లేయింగ్ వెల్ ఆల్సో. బట్ వాళ్ళకి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అసలు యాక్చువల్గా. అది ఎలా అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఇండియన్ బ్యాటర్స్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకు ఫారినర్స్లో మిల్లర్ పైన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ మిల్లర్ ఇంజరీ కారణంగా మొన్నటి మ్యాచ్లో ఆడలేదు. సో కేన్ విలియమ్సన్ ఓన్లీ జస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గానే వస్తున్నాడు. బట్ అదర్వైజ్ ఖచ్చితంగా ఆడే ఫారిన్ ప్లేయర్స్లో బ్యాటర్స్ ఉన్నారంటే లేరు. వాళ్ళకి మెయిన్ స్ట్రెంత్ ఎవరున్నారంటే ఫారిన్ ప్లేయర్స్లో బౌలర్స్ ఎక్కువగా ఉన్నారు. రాషిద్ ఖాన్, యూ కాన్ డ్రాప్ హిమ్. నూర్ అతనితో పాటు అతన్ని డ్రాప్ చేయలేరు. ఒకవేళ అజముతుల్లా ఆడినట్టయితే అతన్ని కూడా డ్రాప్ చేయలేరు. అండ్ వాళ్ళకు మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే ఒక ఎక్స్ట్రా బ్యాటర్ను తీసుకునే ఛాన్స్ లేదు ఫారినర్ని అసలు. ఎందుకంటే 3 బౌలర్స్ను వాళ్ళు అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు ఫారిన్ బౌలర్స్ను. వాళ్ళకు మెయిన్ అక్కడ సమస్య అనేది ఏర్పడుతుంది. బట్ దే ఆర్ డెఫినెట్లీ గుడ్ సైడ్ కాదని కాదు. బట్ ఆ బిట్ ఆఫ్ స్ట్రగుల్ నుండి బయటికి రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. బికాస్ శుభ్మన్ గిల్ను మనం ఒక డిస్కషన్లో చెప్పుకున్నాం కూడా సౌజన్య, లేబుల్డ్ యాజ్ ఫ్యూచర్ ఇండియన్ క్యాప్టెన్ అని చెప్పి. అతను ఎక్కడ టెన్షన్ ఏం కనబట్టలేదు, హ్యాపీలీ లీడింగ్ ద సైడ్ యాక్చువల్లీ. బట్ వెయిటింగ్ ఫర్ దట్ మొమెంటం ఒకసారి రాబట్టుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. బట్ మీరు అన్నట్టుగా రాజస్థాన్ అయితే ఇప్పటి వరకు ఎక్కడ స్ట్రగుల్ అయినట్టుగా కనబడలేదు. నల్లేరు పైన అబ్సల్యూట్లీ. యూనో వాళ్ళ ఏ విక్టరీ తీసుకున్నాం, ముంబైని ఒక తక్కువ స్కోర్కు కట్టడి చేయడం అనేది కూడా 140, 130 లోపు, దట్ వాజ్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ దెమ్. అంటే వాళ్ళకి బౌలింగ్ అటాక్ కూడా అంతే అద్భుతంగా ఉంది. వాళ్ళకి ఏదైనా జస్ట్ ఒక చిన్న అది ఉంది అంటే ఉన్నాయి కపుల్ ఆఫ్ ఏరియాస్ లో వాళ్ళు స్ట్రాంగ్ గా కావాలి. విల్ డిస్కస్ ఫర్దర్లీ అబౌట్ ద ఇష్యూస్. సో అయితే గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే వాళ్ళకి ఆ స్ట్రగుల్, ఆ ప్రెషర్ అనేది ఇంకా ఎలా ఓవర్కమ్ చేసుకోగలరు? వాళ్ళకు సాయి సుదర్శన్ ఈజ్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. ఇప్పుడు చూడండి, ఏ టీంకైనా కానీ టాప్లో ఆడే ప్లేయర్స్ను ఎక్కువగా మీరు చేంజెస్ చేయకూడదు అసలు యాక్చువల్లీ. ఇప్పుడు సాయి సుదర్శన్ ఏమైపోయినాడంటే మొన్న వాళ్ళకు రిధిమాన్ సహా లేకపోవడంతో శరత్ భరత్ను ఇంక్లూడ్ చేశారు, భరత్ ఇంక్లూడ్. బట్ ఆ ప్లేస్ అనేది మళ్ళీ వాళ్ళకు ఖాళీ అయిపోయింది. సో దాంతో సాయి సుదర్శన్ హ్యాడ్ టు ఓపెన్ ద ఇన్నింగ్స్ విత్ శుభ్మన్ గిల్. ఈ బ్యాటెడ్ వెల్, ఈజ్ బ్యాటింగ్ వెల్ యాక్చువల్లీ. ఏ పొజిషన్లోనైనా టాప్ ఆర్డర్లో ఆడగలుగుతాడు, ఓపెనింగ్ చేయగలుగుతాడు, 1 డౌన్ ఆడగలుగుతాడు, 2nd డౌన్ వరకు అద్భుతంగా ఆడుతున్నాడు, అందులో డౌటే లేదు. బట్ వాళ్ళకు ఎక్కువగా ఉన్నది ఎవరంటే ఇండియన్ బ్యాటర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మీరు విజయ్ శంకర్ తీసుకున్నా కానీ, శుభ్మన్ గిల్ తీసుకున్నా కానీ, ఇప్పుడు ఫారిన్ బ్యాటర్స్లో వేడ్ ఉన్నాడు. బట్ వేడ్ని ఆడించాలి అంటే మిల్లర్ ఉన్నప్పుడు అతనికి ఛాన్స్ ఉండదు. వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అసలు యాక్చువల్గా ఎవరిపైన చేస్తున్నారంటే ఫారిన్ బౌలర్స్ పైన చేస్తున్నారు. రషీద్ ఫామ్ అనేది చాలా కీలకంగా మారింది. ఈ టోటల్ 5 మ్యాచెస్లో ఇఫ్ యూ గో త్రూ హిజ్ అనాలిసిస్, అసలు యాక్చువల్గా
అప్పటి రషీదేనా అన్నటువంటి ఒక డౌట్ అందరికి కలుగుతుంది. రషీద్ రాగానే మాంత్రికుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడినప్పుడు మనం చూసాం కదా, అవును. అతడు బాల్ వేస్తున్నాడు అంటే అతడు స్పెల్కు వచ్చాడు అంటే వికెట్ తీసుకునే కాన్ఫిడెన్స్ ఉంటుంది అన్నటువంటి ఒక అది ఉండేది అందరికి. బట్ ఇప్పుడు అలా కనపట్టలేదు. ఈజ్ బీన్ హిట్ అరౌండ్ యాక్చువల్లీ. అందరూ అతన్ని హిట్ చేయగలుగుతున్నాడు, సిక్సర్స్ సాధిస్తున్నాడు అతని బౌల్లో. రియల్గా చెప్పాలంటే ఫస్ట్ 2-3 సీజన్స్ ఎగో టోటల్ మ్యాచెస్లో ఎన్ని సిక్సెస్ ఇచ్చాడో ఇప్పటికే 4-5 మ్యాచెస్లో అంతకంటే ఎక్కువగా సక్సెస్ అతడు ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంటే అతన్ని హిట్ ఈజీగా చేయగలుగుతున్నారు. అంత పదన్ అనేది, ఆ ఫామ్ అనేది లేదు అతనికి. అండ్ ఈవెన్ బ్యాటింగ్లో కూడా మనం చూసాం, వచ్చి రాగానే మనం 0 అవుట్ అయిపోయినాడు. ఒక పిన్ హిట్టర్గా కూడా ఉపయోగపడతాడు రషీద్. సో వాళ్ళ మెయిన్ ట్రంప్ కార్డ్ ఎవరు అంటే, ఇఫ్ యూ అంటే ఒకసారి మీరు లాస్ట్ 2 సీజన్స్లో వాళ్ళు విక్టరీస్ సాధించినప్పుడు, లాస్ట్ సీజన్ ఫైనల్కి వెళ్ళారు, ఫస్ట్ సీజన్లోనే టైటిల్ సాధించారు. అప్పుడు రాషీద్ వాజ్ బ్రిలియంట్ అండి. బ్యాట్ తోటి రాణించాడు, బాల్ తోటి రాణించాడు. ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్ ఆల్సో. అండ్ ఈ సీజన్లో కపుల్ ఆఫ్ క్యాచెస్ కూడా డ్రాప్ చేశాడు. సో ఈజ్ దర్ ఎనీ ప్రెషర్ ఆన్ హిమ్? వి డోంట్ నో. బట్ అతని ఫామ్ కొరకు నేనేమనుకుంటానంటే గుజరాత్ ఈజ్ రియల్ వెయిటింగ్ ఫర్ ది, బికాస్ మెయిన్ ట్రంప్ కార్డ్ రషీద్ ఖాన్ వాళ్ళకు. షమీన్ ఆఫ్ కోర్స్ మిస్ అవుతున్నారు, డౌట్ లేదు. షమీన్ దే ఆర్ మిస్సింగ్ ఇన్ ఎ బిగ్ వే, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు లైక్ రషీద్ ఫామ్ గురించి మనం వెయిట్ చేస్తున్నామని చెప్పారు కాబట్టి, రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే కంప్లీట్లీ అంటే ఫుల్ మీల్ అనిపిస్తూ ఉంది, కంప్లీట్ అవుతుంది అని. బట్ ఎక్కడో వెయిటింగ్ ఒక దానికోసం. సో ఐ థింక్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో యశస్వి జైస్వాల్ గురించి, తన ఫామ్ గురించి వెయిట్ చేస్తున్నారు అందరూ. సో వాట్ యు సే? చూడండి, ఎప్పుడు కూడా ఒకటి సేయింగ్ ఉన్నది, ఓన్లీ క్రికెట్లోనే కాదు, స్పోర్ట్స్ సేయింగ్ ఏముందంటే, ఫామ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అంటుంటాం. ఫామ్ అనేది టెంపరీ, అంటే ఈరోజు ఫామ్లో లేకపోవచ్చు కానీ, బట్ అగైన్ వండర్ఫుల్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫామ్లోకి రావడానికి అంత టైం అనేది ఏం పట్టదు. బట్ అతడు ఈరోజు ఇండియన్ టీంలో ఆడుతున్నాడు అంటే ఐపీఎలే కారణమైంది. యాజ్ ఏ యంగ్స్టర్గా, 18-year-old యంగ్స్టర్గా, 17-year-old యంగ్స్టర్గా వచ్చాడు రాజస్థాన్ టీం. ఫస్ట్ టూ సీజన్స్లో జస్ట్ 20s 30s స్కోర్ చేయగలిగాడు. అప్పుడప్పుడు ఒక 50 చూసాం. బట్ ఆ తర్వాత లాస్ట్ 2023 సీజన్లో ఎప్పుడైతే అన్ని రన్స్ స్కోర్ చేసి తన యొక్క టాలెంట్ని కనబరిచారు, వెంటనే అతనికి ఇండియన్ టీంలో కాల్ వచ్చింది. వెస్టిండీస్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీ. అండ్ మొన్న జరిగిన సిరీస్లో అగైనెస్ట్ ఇంగ్లాండ్, మై గుడ్నెస్, 712 రన్లు అంటే మీరు అర్థం చేసుకోండి. దాదాపు గవాస్కర్ 2 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో దగ్గరికి రావడం కూడా చూసాం. అబ్సల్యూట్లీ, అందులో 2 డబుల్ సెంచరీస్ ఉన్నాయి. బట్ ఒక్కసారి సడన్గా టెస్ట్ మ్యాచెస్ క్రికెట్ డిఫరెంట్. బట్ అతడు నేను అనుకుంటాను అంత టైం పట్టకపోవచ్చు, బికాస్ మంచి ఫామ్ ఉంది అతనికి. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. ఐ థింక్ ఈ షుడ్ కమ్ బ్యాక్ టు హిస్ ఫామ్. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్కి ఏదైనా చిన్న ఆ లోపం అనేది ఏది ఉందంటే వాళ్ళకి అదొకటే కనబడుతుంది. బట్ బౌలింగ్లో మాత్రం చాలా టెరిఫిక్ బౌలింగ్ లైనప్ ఉంది సౌజన్య వాళ్ళకు. అంటే మేబీ అంటే యశస్వి జైస్వాల్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవాలి అంటే, మన ఇండియన్ క్రికెటర్స్లో లైక్ ఎంత సూపర్ బ్యాటర్స్ ఉన్నారు, లైక్ రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, వీళ్ళందరూ. బట్ ఎవరు కూడా అంతవరకు రాలేకపోయారు. లైక్ టెస్ట్ సిరీస్లో 700 రన్స్ అనేది. సో యశస్వి జైస్వాల్ అది అచీవ్ చేశారు కాబట్టి ఆ ప్రెషర్ ఏమైనా తన మీద ఉందనుకోవచ్చా? అంటే లైక్ నా నుంచి మోర్ దెన్ దట్ ఎక్స్పెక్ట్ చేస్తారేమో. డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఒక మంచి ప్లేయర్ పైన మీరు అన్నట్టుగా ఉంటాయి. బట్ టీం పైన ప్రెషర్ ఎందుకు లేదు అంటే, అతడు ఫామ్లో లేకపోయినా కానీ టీంలో చాలా మంచి బ్యాటర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం చూసాం మొన్నటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత వెంటనే ఒక అద్భుతమైనటువంటి జవాబు జాస్ బట్లర్ నుండి వచ్చింది అక్కడ. అండ్ విక్టరీ, జాస్ బట్లర్ కూడా ఫామ్లోకి ఉన్నాడు. అండ్ జాస్ బట్లర్ ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో అంత ఫామ్ కనబడలేదు. సో ఇప్పుడు జైస్వాల్ కూడా అలాగే ఫామ్లోకి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు, ఎందుకంటే ఓపెనింగ్ చేస్తాడు కనుక. అండ్ ఎప్పుడు కూడా వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అంటుంటాం కదా. ఓపెనర్స్ ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పరిచినట్లయితే ఐ థింక్ టీంకు మంచి స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే అలా ఒక్కొక్కసారి బ్యాక్ ఫైర్ కూడా కావచ్చు. మొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 100 వితౌట్ లాస్ తర్వాత వాళ్ళు స్ట్రగుల్ అయ్యి ఎక్కువ పెద్ద స్కోర్ కూడా చేయలేకపోయారు. బట్ బట్లర్కు మీరు అన్నట్టుగా మంచి సపోర్టివ్ రోల్ ప్లే చేయాలి అంటే ఐ థింక్ జైస్వాల్ యొక్క ఫామ్ చాలా చాలా కీలకం. ఈజ్ అ టెర్రిఫిక్ హిటర్ ఆఫ్ ద బాల్ అండి. చాలా ఎఫర్ట్లెస్గా సిక్సర్స్ మన టెస్ట్ సిరీస్లో కూడా చరిత్రలో చూడలేదు అసలు. యాక్చువల్గా అన్ని సిక్సర్లు సాధించాడు అసలు యాక్చువల్గా. సో అంటే సిక్సర్లో మోత మోగించాడు కదా ఒక లైన్లో చెప్పాలంటే. సో అటువంటి ప్లేయర్ ఫామ్ కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. బట్ అతడు ఫామ్లో లేకున్నా కానీ సంజు శాంసన్ కెప్టెన్ అద్భుతంగా లీడ్ చేస్తున్నారు. అవును, అసలు వాళ్ళకి
ఇంత కూడా ఎఫెక్ట్ అనిపించట్లేదు. దానికి ఏంటంటే మిడిల్ ఆర్డర్ లో కూడా రియాన్ పరాగ్ కూడా ఒక మెచ్యూర్డ్ క్రికెటర్ గా ఆడుతున్నాడు. అందుకని సంగకర అతని పైన చాలా ప్రైజెస్ చేయడం కూడా చూసాం. రియాన్ పరాగ్ లో ఒక మెచ్యూరిటీ కనబడుతుంది. ఆ మిడిల్ ఆర్డర్ యొక్క వీక్నెస్ అతను తగ్గించగల. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో ఎట్లా ఉంది అంటే రాగానే అవుట్ కావడం, ఒకసారి 30 స్కోర్, అంటే కన్సిస్టెన్సీ లేదు అతనికి. బట్ ఈ పర్టికులర్ సీజన్ లో రియాన్ పరాగ్ ఈస్ రియలీ డూయింగ్ ఎ బ్రిలియంట్ జాబ్ యాక్చువల్లీ. సో సంజు సామ్సన్, బట్లర్, జైస్వాల్, తర్వాత హెట్మేర్ వాళ్ళకు మంచి ఫినిషర్ ఉన్నాడు. మనకు బ్యాటింగ్లో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. అండ్ బౌలింగ్లో కూడా మనం ఒక పర్టికులర్ బౌలర్ విషయం డిస్కస్ చేయాలి. వాళ్ళ 2 లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ ఎవరైతే ఉన్నారో ఓవర్సీస్ ప్లేయర్స్ వాళ్ళు, ట్రెంట్ బోల్ట్ ఫ్రమ్ న్యూజిలాండ్ అండ్ అదర్ ఫ్రమ్ నాదే బర్గర్ అని చెప్పి సౌత్ ఆఫ్రికన్ అండి. సో వాళ్ళిద్దరు కూడా చాలా దాన్ని ఏమనాలంటే అసలు యాక్చువల్గా హడలెత్తించే బౌలింగ్ చేస్తున్నారు. సో వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ దాంతోపాటు వాళ్ళకు ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు, రవిచంద్రన్ అశ్విన్, తర్వాత యజువేంద్ర చహల్. వాళ్ళకి ఇంకా కావాల్సింది ఏంది? సో ఈ 4 బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా ఈక్వల్గా ఉంది. ఏదైనా టీం ఫర్ ఎగ్జాంపుల్ 160, 170 కొట్టినప్పుడు చేజ్ చేయడానికి వస్తున్నారంటే దాన్ని కట్టడి చేయడానికి వాళ్ళకు వనరులు ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి. సో రియల్గా చెప్పాలంటే వాళ్ళకి ఎక్కడ కూడా ఈ సంవత్సరం మైనస్ పాయింట్స్ మీరు అన్నట్టుగా జస్ట్ ఒక జైస్వాల్ ఫామ్ కొరకే దురుస్తున్నారు మీరు నుంచి. బట్ దే హ్యావ్ రియలీ ప్లేడ్ గుడ్ క్రికెట్ అండి ఇప్పటి వరకు. అండ్ బర్గర్ అంటే అతని విషయం కొంచెం కంటిన్యూ చేయాలంటే ఒక ఎపిసోడ్ కావాలి మనకు. ఖచ్చితంగా. యాక్చువల్లీ ఇప్పుడు మీరు అంటున్నారు లైక్ అంటే ఒక మెరుపులా మెరిసారు అనుకోవచ్చు బర్గర్. బట్ ఆ మెరుపు ఎందుకు ఇంత లేట్ గా మెరిసింది అంటే ఏం చెప్తారు? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. అసలు రియల్ గా సౌత్ ఆఫ్రికా క్రికెట్ మేనేజ్మెంట్ అతని టాలెంట్ ఎందుకు గుర్తించలేదు అంటే 2018-19లో అతన్ని తీసుకొని వద్దాం అనుకున్నారు. బట్ అప్పుడు కొంచెం చిన్న ఇంజరీ ఉండే అతనికి. ఆ తర్వాత కొంచెం స్ట్రగుల్ కావాల్సి వచ్చింది. అంటే సౌత్ ఆఫ్రికాకు పేస్ డిపార్ట్మెంట్లో ప్రాబ్లమ్స్ ఎప్పుడు లేకుండే. ఇప్పుడు అతడు లాస్ట్ 4-5 ఇయర్స్లో ఎంగిడి, రబడా, తర్వాత నోకియా, మాకో యాసన్ వీళ్ళు ఉండడంతో అతనికి ఎక్కడ ఫిట్ అయ్యే ఛాన్స్ లేదు. సో సడన్గా రాజస్థాన్ రాయల్స్ యొక్క దృష్టిలో పడ్డాడు, వాళ్ళు కొనుక్కున్నారు. అండ్ ఈజ్ డూయింగ్ జస్టిస్ అండి. బౌలింగ్ లోనే కాదు, మీరు బౌలింగ్ లోనే కాదు, జస్ట్ టేకన్ సమ్ వెరీ గుడ్ క్యాచెస్ ఆల్సో. టెర్రిఫిక్ ఫీల్డర్, ఎప్పుడు స్మైల్ ఉంటుంది. అండ్ దట్ లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ కావడం అనేది అడ్వాంటేజ్. ఈ హిట్స్ ద డెక్, తన వేగంతో బీట్ చేయగలుగుతున్నాడు, తర్వాత బాల్ మూవ్ చేయగలుగుతున్నాడు. సో ట్రెంట్ బోల్ట్ కు ఒక అద్భుతమైనటువంటి దాన్ని ఏమన్నా జోడీ అంటాం కదా, లెఫ్ట్ ఆర్మ్ పేస్ జోడీ. సో వాళ్ళిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేయడం తోటి కెప్టెన్ కు కొంచెం ధైర్యం. సో అందుకనే వాళ్ళు విక్టరీస్ ఎక్కువగా సాధిస్తున్నారు. అండ్ దట్ లైక్ అంటే మనం ఇప్పుడు గుజరాత్ విషయంలో కనుక చూస్తే అంటే వీళ్ళిద్దరు లాగా ఇప్పుడు ఐపీఎల్ అంటే డెఫినెట్ గా బ్యాటింగ్ బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది. సో ఎంత కాంట్రిబ్యూషన్ ఇస్తే అంత ప్లస్ అవుతుంది టీమ్ కి. సో అలా చూస్తే గుజరాత్ లో ఎలా లైక్ ఎవరు ఉన్నారని చెప్పొచ్చు? గుజరాత్ లో శుభ్మన్ యాజ్ ఎ కెప్టెన్ గా చక్కగానే లీడ్ చేస్తున్నాడు. ఈస్ ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ. సాయి సుదర్శన్ ఈస్ డూయింగ్ ఈజ్ అ గుడ్ ఫీల్డర్ ఆల్సో. బట్ వాళ్ళకి మెయిన్ ఏం ప్రాబ్లం అవుతుందంటే ఇప్పుడు రషీద్ ఖాన్, నూర్ తర్వాత మరొక పేస్మెన్ ఆడించినప్పుడు వాళ్ళు 3 పేసర్స్ తోటి ఒకవేళ వెళ్ళినట్టయితే స్పెన్సర్ జాన్సన్ అని ఉన్నాడు, ఆస్ట్రేలియన్. అతను కూడా ఫస్ట్ టైం ఆడుతున్నాడు ఈ బర్గర్ లాగానే. అతను కూడా లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్. అతను కూడా చాలా లేట్గా వచ్చాడు. అతని వయసు కూడా 27-28 ఇయర్స్. ఆస్ట్రేలియన్ క్రికెట్ కూడా అతని టాలెంట్ చాలా లేట్గా గుర్తించారు. ఈజ్ రియలీ బౌలింగ్ వెల్ ఫర్ ద మ్యాచ్. అంటే రన్స్ ఎక్కువ ఇచ్చా కానీ అతన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటారు. ఫస్ట్ మ్యాచ్లో రన్స్ ఇచ్చాడు, ఫస్ట్ ఓవర్లోనే 17 రన్స్ ఇచ్చారు. ఆ తర్వాత కొంచెం కంట్రోల్డ్గా బౌలింగ్ చేయగలుగుతున్నాడు. సో అతడు నేనేమనుకుంటాను, అతనైతే డ్రాప్ చేయలేరు. మీరు రషీద్ని డ్రాప్ చేసే ఛాన్స్ లేదు. ఈ 2 బౌలర్స్ ఉండాలి. రషీద్తో పాటు నూర్ ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతున్నాడో తన మంచి వెరైటీ బౌలింగ్ తోటి, ఈ 3 బౌలర్స్ అయ్యేటి వరకు వాళ్ళు ఒక ఎక్స్ట్రా బ్యాటర్ను ఫిట్ చేసే ఛాన్స్ లేదు. సో అక్కడ కొంచెం వాళ్ళకు ఫారిన్ ప్లేయర్స్ ప్రాబ్లం ఉంది. వేడ్ ఉన్న టీంలో, బట్ వేడ్ని ఎక్కడ ఆడిస్తారు? ఒకవేళ మిల్లర్ ఫిట్ అయ్యి వచ్చాడు అనుకోండి, వెర్ ఇస్ ద ఛాన్స్ ఫర్ అదర్స్ యాక్చువల్లీ. సో అప్పుడు ఇండియన్ బ్యాటర్సే వాళ్ళకు పర్ఫామ్ చేయాలి. లాస్ట్ ఇయర్ చూడండి, రిద్దిమాన్ షా అద్భుతంగా ఆడాడు, శుభ్మన్ గిల్ 870 రన్స్ స్కోర్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా దాన్ని ఏమంటారు, ఫిల్లింగ్ ద రోల్ అతడు చేసేవాడు. వాళ్ళకు మెయిన్ సమస్య ఎక్కడ అవుతుందంటే ఫారిన్ బ్యాటర్స్లో ఒకవేళ మిల్లర్ ఇట్లాగే ఇంజరీ కారణంగా కొనసాగితే విలియమ్సన్ యూ కాంట్ ప్లే హిమ్ ఇన్ ఎవ్రీ మ్యాచ్ అండి, ఆడించలేరు. బాల్ టర్న్ అవుతుంది, ఒక ట్రికీ టోటల్ ను చేంజ్ చేస్తున్నాం, అప్పుడు విలియమ్సన్ ఉపయోగించుకోవచ్చు యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్గా. బట్ నాట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుండి మీరు ఆడించలేరు, బికాస్ ఈజ్ ఏజింగ్. అండ్ అంత ఇప్పుడు అట్రాక్షన్ లేదు విలియమ్సన్లో, అంత T20కి అట్రాక్షన్ ఉన్నటువంటి ప్లేయర్ కాదు అసలు. ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. యాజ్ ఎ కెప్టెన్కు కొన్ని సలహాలు కూడా ఇవ్వదు, బట్ రెగ్యులర్గా
ఆడే ప్లేయర్ అయితే కాదు ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ అయితే. సో వాళ్ళకి అక్కడ నేను అనుకుంటాను కొంచెం ఆ ప్రాబ్లం అనేది ఉన్నది, అది కొంచెం సాల్వ్ చేసుకున్నట్లయితే ఐ థింక్ దే కెన్ కమ్ బ్యాక్ టు దేర్ ఫామ్. డెఫినెట్లీ. అండ్ సుధీర్ ఇప్పటి వరకు లైక్ అంటే మనం స్ట్రెంగ్స్ కూడా మాక్సిమం మెన్షన్ చేసేసారు మీరు. సో వీక్నెస్ విషయానికి వస్తే గుజరాత్కి లైక్ ఆ వీక్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? వీక్ పాయింట్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు రషీద్ ఖాన్ మీరు ఏ ఐపీఎల్ సీజన్ తీసుకున్నా, ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ సన్ రైజర్స్కి ఆడుతున్నప్పటి నుండి తీసుకున్నా కానీ అతడు వికెట్ తీసుకున్నప్పుడు రన్స్ ఇవ్వకపోయేది. 4 ఓవర్స్లో 12 runs 16 runs ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి వెన్ ఈ డింట్ గెట్ వికెట్స్. బట్ ఈ సంవత్సరం వికెట్స్ తక్కువ తీసుకున్నాడు, తర్వాత రన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. అంటే 5 matches నేను అనుకుంటాను రాషిద్ ఖాన్ లాంటి ఒక బౌలరు 150 160 runs ఇవ్వడం, 140 runs ఇవ్వడం మీరు చూడరు, అది చాలా రేర్గా జరుగుతుంది. అతని ఫామ్ మెయిన్ ఇంపార్టెంట్. మేబీ ఫ్యూచర్ మ్యాచెస్లో చాలా బెనిఫిట్ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉంటుంది వికెట్స్ పైన కనుక. ఐ థింక్ రాషిద్ ఖాన్ కెన్ ప్లే అ బిగ్గర్ రోల్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కమింగ్ మ్యాచెస్. నూర్ మంచి జోడీ అతనికి, నూర్ మరొక అతని. సో వాళ్ళు అజ్మతుల్లాను అనే ఒక ప్లేయర్ ఉన్నాడు, మరొక ఆఫ్ఘనిస్తానీ ప్లేయర్. సో అతన్ని ఎక్కడ ఫిట్ చేయగలుగుతారు అంటే వాళ్ళు షమీ లేని లోటు ఇప్పుడు కరెక్ట్గా ఓపెనింగ్ దాంట్లో లేదు. ఉమేష్ యాదవ్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్. ఉమేష్ యాదవ్ కూడా చాలా మంచి బౌలింగే కనబడుతున్నాడు, ఇంపార్టెంట్ వికెట్స్ తీస్తున్నాడు. బట్ అగైన్ నాట్ లైక్ షమీ లాస్ట్ ఇయర్ చూసాం ద బెస్ట్ బౌలర్గా అద్భుతమైనటువంటి స్పెల్స్ కనబడతాడు. సో అతన్ని లేని ప్రాబ్లం డెఫినెట్లీ వాళ్ళకు గుజరాత్ టైటన్స్కి ఇప్పుడు తెలుస్తుంది అసలు. ఓకే, సో జైపూర్లో మ్యాచ్ పిచ్ దేనికి ఎక్కువ అనుకూలంగా ఉండొచ్చు అండ్ టాస్ గెలిచిన వాళ్ళు? ఒకటి జైపూర్లో ఇప్పటివరకు చూసినటువంటి మ్యాచెస్ లో మంచి బ్యాటింగ్ వికెట్. జైపూర్ ఈజ్ ఎ గుడ్ బ్యాటింగ్ ట్రాక్ అండి. ఫస్ట్ మ్యాచ్ లో 190 చూసాం, ఆ తర్వాత 180. మంచి స్కోరింగ్ గ్రౌండ్ ఇది. అండ్ ఎక్స్పెక్ట్ చేసేది ఎందుకంటే టూ టీమ్స్ లో కూడా ఎక్సైటింగ్ మంచి హార్డ్ హిట్టింగ్ ప్లేయర్స్ ఉన్నారు కనుక వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ ఫుల్ స్కోరింగ్ మ్యాచెస్ చూడబోతున్నాం, అందులో డౌట్ లేదు. Okay, so what are your expectations on today's match? My expectations, I think Rajasthan Royals will continue their streak, ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంది. బాడీ లాంగ్వేజ్ లో కూడా ఐ థింక్ సంగకర ఐ డోంట్ నో ఏ మంత్రం వేశాడో ఈ సంవత్సరం, వి డోంట్ నో. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా ఆడారు, లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో కూడా. అండ్ బ్యాక్ ఎండ్ వాళ్ళకి చాలా పుష్ అప్, చాలా బూస్ట్ వస్తుంది. అబ్సల్యూట్లీ చాలా ఉంది వాళ్ళకు. అండ్ వాళ్ళకు బెంచ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉంది. అశ్విన్ అండ్ చహల్ ఆర్ రియలీ బౌలింగ్ వెల్ యాక్చువల్లీ. సో పరాగ్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడం, ఐ థింక్ ఓన్లీ మీరు అన్నట్టుగా ఒక జైస్వాల్ రియల్ గా తన రియల్ ఫామ్ లో వచ్చినాడండి. ఐ థింక్ వాళ్ళకి కావాల్సింది డైలాగ్ ఉంటది కదా, తగ్గేదేలే అన్నట్టు. అబ్సల్యూట్లీ తగ్గలేదు కూడా అతను. అగైన్స్ ఇంగ్లాండ్ అయితే ప్రతి మ్యాచ్ లో రన్స్ స్కోర్ చేయగలిగాడు. అండ్ వాళ్ళకి ముఖ్యంగా ట్రెంట్ బోల్ట్ అండ్ బర్గర్, దిస్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ ఇద్దరు ఆ జోడీ, దే ఆర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండి. సో బోల్ట్ మనందరికీ తెలుసు సౌజన్య, ఫస్ట్ ఓవర్లోనే 25 times కంటే ఎక్కువగా వికెట్స్ తీసుకున్నాడు ఐపీఎల్లో. ఫస్ట్ ఓవర్ బోల్ట్ వేస్తున్నాడంటే ఏదో సంథింగ్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. ఐ థింక్ ఒక సెన్సేషన్ అనేది చూస్తుంటాం, అండ్ ఈ సంవత్సరం కూడా అది కనబడింది, చూసాం. సో ఐ థింక్ దీస్ 2 పేస్మెన్ ఆర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. దాంతోపాటు ఇండియన్ బౌలర్స్ వాళ్ళకి అద్భుతంగా ఉన్నారు. సో వాళ్ళకి ఎక్కడ కూడా వీక్నెస్ కనబడలేదు. సో చూడాలి సుధీర్, ఈ రోజు మ్యాచ్ చూసిన తర్వాత అంటే గుజరాత్ ఎంతవరకు ఆ టఫ్ కాంపిటీషన్ కానీ ఇస్తుంది అనేది డెఫినెట్గా చూడాలి. సో నాకైతే యాజ్ యూ సెడ్ నేను కూడా మీతోనే అగ్రీ అవుతాను. సో అదే కంటిన్యూ అవుతుంది అని చెప్పి. సో విల్ సీ సుధీర్. సో చూడాలి అంటే లైక్ రాజస్థాన్ రాయల్స్, రాకింగ్ రాయల్స్ మనల్ని ఎవరు ఆపేది అన్నట్లుగానే కొనసాగిస్తున్నారు వాళ్ళ ఫామ్ అంతా కూడా. సో చూడాలి ఏం జరుగుతుందో.